హాయ్ ఫ్రెండ్స్, ఏం కర్రీ లేనప్పుడు ఇలా ఎండు కొబ్బరి కారం ట్రై చేయండి. టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే చాలా నెలలు తాజాగా ఉంటుందండి. దీనికోసమని కళాయిలో శనగపప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుని సగం వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పలుచగా కట్ చేసిన ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదంతా కూడా బాగా వేగాలండి. అలా వేగితేనే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలా అంతా కూడా వేగనిచ్చి పూర్తిగా చల్లారనివ్వాలి. దీంట్లో సరిపడా వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మీరు ఒకసారి చేసి పెట్టండి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు. ఇది వేడి వేడి అన్నంలోకి ఈ పొడి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే ఆహా, సూపర్గా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.